బోయినపల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతల కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు శిక్షణా శిబిరానికి నేతలంతా ఒక్కొక్కరిగా చేరుకున్నారు. ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లతో పాటుగా మాజీ ఎంపీలు మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, కోదండరెడ్డిలు హాజరయ్యారు. శిక్షణా శిబిరానికి ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు కూడా హాజరయ్యారు. సీనియర్స్ బట్టి విక్రమార్క మినహా మిగతా నేతలు హాజరు కాలేదు. ప్రస్తుతం శిక్షణా శిబిరం వద్ద మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఎందుకు సీనియర్స్ ఇంకా హాజరు కాలేదు? ఒకవైపు ఢిల్లీ పెద్దలు వాళ్ళ మధ్య మనస్పర్ధలు పోగొట్టి ఎలాగైనా సమన్వయం కుదిర్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఇంకా అంతర్గత విభేదాలు బయటకు వస్తూనే ఉన్నాయా? ప్రస్తుతం శిక్షణా శిబిరం సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ సార్. బోయినపల్లిలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్లో ఒక్కరోజు కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ శిక్షణా తరగతులకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ శిక్షణా తరగతుల్లో రేవంత్ రెడ్డి ఆ నాయకులను ఉద్దేశించి వారికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 5 అంశాలపైన ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటి, రాష్ట్రంలో ప్రధాన సమస్య అనేటువంటి ధరణి పైన రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా రైతుల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, అదే ఒక అంశంతో పాటు మరొకవైపు హాస్య ఆజోడో భారత్ అభియాన్కి సంబంధించినటువంటి పాదయాత్ర, మరొకవైపు ఎన్నికల ప్రణాళికలు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం గాంధీ ఐడియాలజీ సెంటర్లో శిక్షణా తరగతులు నడుస్తున్నాయి. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఒక్కొక్క నాయకులంతా కూడా లోనికి చేరుకున్నారు. వారందరికీ కూడా శిక్షణా తరగతులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన అసమ్మతి గలం వినిపిస్తున్నటువంటి నాయకులంతా కూడా కొంత దూరంగా ఉన్నప్పటికీ మరొకవైపు సిఎల్పి నేత బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి మాత్రం ప్రస్తుతం జరుగుతున్నటువంటి శిక్షణా తరగతులకి హాజరయ్యారు. మరొకవైపు ఏపీకి ఇన్ఛార్జ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాండిచ్చేరికి విహెచ్, మరొకవైపు మదియాస్కి దామోదర్ రాజనరసింహతో పాటు జగ్గారెడ్డి, పలువురు నాయకులు అందుబాటులో ఉన్నప్పటికీ మాత్రం వారు శిక్షణా తరగతులకు మాత్రం హాజరు కాలేదు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిన్న మల్లికార్జున్ ఖర్గే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి శిక్షణా తరగతులకు వెళ్ళాలంటూ కూడా సూచించినప్పటికీ వీరు మాత్రం హాజరు కాలేదు. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా జరుగుతుంది శిక్షణా తరగతులు? ముఖ్యంగా అసమ్మతి గలం వినిపించినటువంటి నేతలు కొంత దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది కదా. అసమ్మతి గలం అనే మాట మీరు మాట్లాడకండి, కానీ వేరే వేరే కార్యక్రమాలు ఇంతకుముందు మీరు చెప్తా ఉంటే విన్నాను నేను. దామోదర్ రాజనరసింహ గారు గతంలో నిర్ణయించిన విధంగా వారు శ్రీశైలం వెళ్ళడం జరిగింది. మిగతా నాయకులందరూ కూడా వేరే వేరే కార్యక్రమాల్లో ఉన్నారే తప్ప వేరే రకంగా ఇది పర్టికులర్గా ఏఐసీసీకి సంబంధించినటువంటి కార్యక్రమం. దీంట్లో ఎవరికి భిన్నాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు. వేరే వేరే ఉత్తమన్నకు డిఫెన్స్ కమిటీ మీటింగ్ ఉన్నది. అట్లా రకరకాల కార్యక్రమాల్లో ఉన్నారే తప్ప వేరే కార్యక్రమం లేదు. సిఎల్పి బట్టి గారు వచ్చారు, జీవన్ రెడ్డి గారు వచ్చారు, జానారెడ్డి గారు త్వరలో రాబోతున్నారు. ఇంకా వారికి కూడా మాట్లాడే అవకాశం ఉంది. రకరకాల కార్యక్రమాల్లో రకరకాల భాగస్వాములు అవుతూ ఉన్నారు తప్ప వేరే రకంగా కాదు. ఒకటి, ఈ కార్యక్రమం 4 అంశాల పట్ల 4-5 అంశాల పట్ల ఈ ట్రైనింగ్ క్లాసులు మాకు పెట్టారు. జనరల్ సెక్రటరీసు స్పోక్స్ పర్సన్స్, పీసీసీ మెంబర్లు, పీసీసీ కార్యవర్గం కమిటీలు అందరూ కూడా చాలా వరకు 90% కార్యవర్గం వచ్చేసింది. అందులో ఎవరో కొందరు అందుబాటులో లేకపోవడమో లేకుంటే దూరంగా ఉండడం. ఒకటి ఇన్సూరెన్స్ సంబంధించింది, 2 హాత్స్ జోడో అభియాన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి గిరీష్ చౌడంకర్ గారు గోవా నుంచి వస్తున్నారు. వారు ఒక కార్యక్రమాన్ని ఇస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధరణి చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో కోదండరెడ్డి వారే మొదటి స్పీచ్ చేశారు. కోదండరెడ్డి గారు కూడా మీరు చెప్తున్నట్టుగా అసమ్మతి అట్లా ఏం లేదు, వారు కూడా వచ్చి మాట్లాడారు. ఇప్పుడు కోదండరెడ్డి గారు కూడా లోపలనే ఉన్నారు. అందరూ కూడా సమన్వయంతో వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వేరే రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. సార్, ముఖ్యంగా కాంగ్రెస్కి అత్యంత కీలకమైన రోజు శిక్షణా తరగతులు అంటే, దీనికంటే మించిన ప్రోగ్రాంలు ఉంటాయా కాంగ్రెస్కి? నేనేమంటున్నానంటే శిక్షణ కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. నిరంతరం శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరప్పుడు ఒక్కొక్క ప్రయారిటీ ప్రకారం ఉంటుంది. వారికి ముందుగా నిర్ణయించినటువంటి కార్యక్రమాల్లో వేరే వేరే కార్యక్రమాలు ఉంటే ఉండవచ్చు, కానీ దీనంతా ఇదే ముఖ్యమైన కార్యక్రమం కాదు. ఇది శిక్షణ కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయి. ఇది ఒకటేసారి శిక్షణ జరగలా. ఇక్కడ మాకు ఈ కార్యక్రమం ఈ మాకు ప్లేస్ వచ్చింది కాబట్టి ఇక్కడ
లేకుంటే గాంధీ భవన్లో చాలాసార్లు శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, రకరకాల ఇష్యూల మీద జరుగుతాయి. అంటే రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగుస్తుంది 24 తర్వాత, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏం చేయాలన్న దానిపైనే కదా శిక్షణ. మరి ఇట్లాంటి ప్రోగ్రామ్ కి జగ్గారెడ్డి లాంటి నేతలు అందుబాటులో ఉన్న రావడం లేదు కదా. జగ్గారెడ్డి గారు కూడా వారి కార్యక్రమంలో ఉన్నారు. జగ్గారెడ్డి గారు వైఫ్ జిల్లా అధ్యక్షురాలు, వారు అటెండ్ అయ్యారు, ఇబ్బంది ఏం లేదు. మీరు పదే పదే టీవీల ద్వారా సమ్మతితోనే ఉన్నారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో విధేయతతోనే కార్యక్రమాలు చేస్తారు. ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే నిన్న ఖర్గే గారు కూడా మాట్లాడారు. ఆ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏమి లేవు. భిన్నమైన అభిప్రాయాలే ఉంటాయి, భేదాభిప్రాయాలు కావు. మళ్ళీ చెప్తాను, భిన్నమైనానికి భేదమైనానికి మీరు భేదించకండి, భిన్నమైన అభిప్రాయాలు మాత్రమే. భేదాభిప్రాయాలు ఉంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేసి మరి ఆ శిక్షణా శిబిరాలకు వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం ఏముంది? వినండి, మీరు వారు ఏం మాట్లాడుకున్నారో మీకు తెలియదు. మీకు ఫోన్ చేశారనగానే మీకు సొంత కవిత్వాలు రాసేస్తారు. మీరు టీవీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జన సమస్యలను పక్కకు పెట్టి, వ్యక్తిగత ఇష్యూలు ముందుకు పెట్టి, జనాన్ని కన్ఫ్యూజ్ పెట్టి, పార్టీలో ఇబ్బంది పెట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వినండి ప్లీజ్ లెట్ మీ. నేనేమంటున్నానంటే, నేను ఈ సొసైటీలో ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్ ఆఫ్ సొసైటీ అంటేనే ఒక జర్నలిస్టులు, లేకుంటే టీవీలు, పత్రికలు. ఈరోజు పత్రికల యొక్క లేకుంటే టీవీల యొక్క ప్రాతినిధ్యం ఎక్కడి వరకు, ఒక్క నిమిషం నేను మాట్లాడానండి ప్లీజ్, దయచేసి ఇది ప్రజలకు కూడా చెప్పాలి. మీరు కూడా టెలికాస్ట్ చేయండి, కట్ చేయకండి దయచేసి. ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ సెక్టర్ ఇబ్బంది, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎంతవరకు కట్టారు? ఏ టీవీ చూపించదు. ఉద్యోగస్తుల ఇబ్బందులు ఉన్నాయి, నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నాయి, మహిళల ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకుముందు మహిళా సాధికారత మీద కొన్ని రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు జరిగాయి ప్రభుత్వం లెవెల్లో. ఈరోజు ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. దాన్ని టీవీలు కానీ పత్రికలు కానీ ఎక్కడైనా చెప్తున్నాయా? లేవు. ఎందుకు అంటే ఒక మూసల ధోరణిలో వెళ్ళిపోతా ఉన్నాం. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో సమ్మతి అసమ్మతి, భిన్నమైన అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఇవి రకరకాల పార్టీలో, అన్ని పార్టీలలో ఉంటాయి. ఏ పార్టీలో లేనటువంటి భిన్నమైన అభిప్రాయాలు మా పార్టీలో ఉన్నాయా? లేదు. మా పార్టీలో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, భార్యాభర్తల మధ్యలో ఉంటాయి, ప్రతి ఒక్కరి మధ్యలో భిన్నమైనటువంటి భేదాభిప్రాయాలు కావాలి. మీరు భిన్నమైన అభిప్రాయాలు అంటే భార్యాభర్తల మధ్య భిన్నమైన అభిప్రాయాలు విడిపోతారా? నిన్న మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మీడియా బహిరంగంగానే మాట్లాడారు. మల్లికార్జున్ ఖర్గే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి సీనియర్ నేతలందరినీ శిక్షణ తరగతులకు హాజరు కావాలని ఆయనే చెప్పారు. అంటే నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మాట్లాడుతూ మీరు అందరూ వెళ్ళండి అని ఒక సూచన చేస్తారు. మా అధినాయకుడు ఆయన మా ఫోన్ మాట్లాడేటప్పుడు రకరకాల మీరు వెళ్ళమని కూడా చెప్పారండి అని చెప్తారు. దాన్ని మీరు వెళ్ళండి అని చెప్పారు అన్నదాన్ని ఇన్సిస్ట్ చేశారు, చెప్పారు, అట్లనే చెప్పారు, అక్కడ ఏదో అసమ్మతి నడిచిందని చెప్పకండి. నేను ఏమంటున్నానంటే, రకరకాల సూచనలు చేస్తూ ఉంటారు, దాన్ని మీరు అసమ్మతాన్ని ఆ రకంగా మీరు చెప్పకండి దయచేసి. నేను కోరుకునేది ఏంటంటే, మీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసేదంటే, ఈరోజు ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశం, సమాజం నాశనం అయిపోతుంది. దీన్ని మరో రకంగా చిత్రీకరించబడి ప్రజల్లో అపోహలు నెలకొంటా ఉన్నాయి. దయచేసి కోరుకునేది ఏంటంటే, నేను సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులను మనం ప్రజల్లోకి వెలుగులోకి తీసుకొద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పార్టీని నిలదీయకండి. సార్, ఫైనల్గా ఈరోజు కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? దేశవ్యాప్తంగా 2 నెలల పాటు పాదయాత్ర ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 5 నెలలు అన్నారు. ఏ విధంగా ఉండబోతుంది? 5 నెలలు ఉంటుందా, 2 నెలలు ఉంటుందా అనేది మా అధినాయకులు నిర్ణయిస్తారు. కానీ హాత్ అభియాన్ కార్యక్రమంలో 2 నెలల పాటు నిరంతరం ప్రతి గుండెను, ప్రతి తలుపును తట్టే విధంగా మా కార్యక్రమం రూపొందించబడింది. ఎక్కడ పిసిసి అధ్యక్షుల వారు అంటే 29 రాష్ట్రాల్లో వారి నిర్ణయాల ప్రకారం ఆ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 2 నెలలు మేము పొడిగించుకుంటాం, 5 నెలలు చేసుకుంటాం, 6 నెలలు చేసుకుంటాం. నిరంతరం ప్రజల్లో ఉండే కార్యక్రమాలను మేము చేపడతాం. 5 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, మొత్తం సంవత్సరం పూర్తిగా కూడా కార్యక్రమాల నిర్వహణ ఉండవచ్చు. ఒక పాదయాత్రనే మీరు సెంట్రిక్గా తీసుకోకండి, రకరకాల కార్యక్రమాల ద్వారా. ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము దళిత దండోరా చేసాం, జంగు సైరం చేసాం, నిరుద్యోగ సమస్యల మీద పోరాడాం, ఈడీ మీద పోరాడాం, ఐటీల మీద పోరాడాం, ఉద్యోగస్తుల కోసమని పోరాడాం. ప్రతి కార్యక్రమం చేస్తూ వచ్చాం. చాలా బ్రహ్మాండమైనటువంటి పెద్ద సభలు, విపరీతమైనటువంటి లక్షలాది సమీకరించి సభలు పెట్టాం. ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినటువంటి లేదు. కానీ ఎక్కడో చిన్న ఇబ్బంది వల్ల అంత పెద్ద కార్యక్రమాలు చేసినా మాకు ఇచ్చేటువంటి మైలేజు టీవీలు, మీడియాలు ఇవ్వకపోతలేరనే నా బాధ. ఆ బాధను ప్రజల కోసం,
ప్రజల కోసం మేము మళ్ళీ చెప్తున్నా, ప్రజల కోసం మీరందరూ సమాయత్తం కండి. ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. విద్వేషం, విభజన, ఈ రకమైనటువంటి మత చిచ్చులు జరుగుతూ ఉన్నాయి దేశంలో. దీన్ని మాత్రం దయచేసి మీరు అందరూ చూపించండి, ప్రజలు అవేర్నెస్ ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రయత్నం మీరు కూడా చేయండి దయచేసి. ఇది మన మొత్తాన్ని చూసుకుంటే శిక్షణ తరగతుల్లో కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఒక ఛార్జీ షీట్ వేస్తాం, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చెంతకు తీసుకెళ్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ సానుభూతి పరులకు సంబంధించినటువంటి ఓటర్లను ఆ లిస్టులో నుంచి తొలగించడం జరిగింది, వాటిని చేర్చే పని చేయాలి. అదేవిధంగా ఈరోజు శిక్షణా తరగతుల్లో 5 అంశాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలపైన రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.